మనము దేవుణ్ణి ఆపుతున్నాం. ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? డోంట్ లిమిట్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుణ్ణి పరిమితంలో ఉంచేది సాతాను కాదు, మనం ఎలా చేస్తామో తెలుసా? ఎలా పరిమితులు చేస్తామో తెలుసా? మన మనస్తత్వాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన అనుమానపు జీవితం ద్వారా. అందుకే మనడు నమ్మిన వారికి సమస్తము సాధ్యమన్నాడు. ఎంతమందికి జ్ఞాపకం ఉందండి దేవుడు మనకి ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటండి? గట్టిగా చెప్పండి. ఎన్లార్జ్మెంట్. ఎన్లార్జ్మెంట్ అంటే విస్తరణ. దేవుడు మనల్ని విస్తరిస్తాడని, ఫలం అనుగ్రహిస్తాడని, ఆశీర్వదిస్తాడని వాగ్దానం మనం పొంది ఉన్నాం. మనలో అనేక మంది ఆ యొక్క అనుభవం కూడా అనుభవించి ఉన్నారు. కానీ దానితో పాటు అనేకులు ఇంకా పొందని స్థితిలో ఉన్నారు. ఎందరైతే ఆ విస్తరణ అనుభవించి ఉన్నారో, అది ఆర్థిక విషయం అవ్వచ్చు, వ్యాపార విషయం అవ్వచ్చు, లేకపోతే యాసెట్ విషయం అవ్వచ్చు, ఆస్తులు, ఉద్యోగ విషయం అవ్వచ్చు, దేనిలో అయినా మీరు విస్తరణ అనుభవించినట్టయితే దయచేసి మీ చేయొత్తు చూపించండి. హల్లెలూయా. అనేక మంది పొంది ఉన్నారు, ఇంకా అనేక మంది పొందని స్థితిలో ఉన్నారు. అందుకే నాకు ప్రేరేపణ కలిగింది మిమ్మల్ని ఒకసారి ప్రోత్సహించాలని. ఎవరైతే ఇంకా అనుభవించలేదో అనుభవించని ఉన్నారని గుర్తు చేయాలని. హల్లెలూయా. చూడండి, 10.5 నెలలు గడిచిపోయాయి. ఇంకా నెలన్నర మట్టుకే మిగిలి ఉంది ఈ సంవత్సరంలో. 10 నెలలలో జరగనటువంటిది మిగిలినటువంటి ఈ 8 వారాల్లో లేకపోతే 6 వారాల్లో జరుగుతుందా అనేటువంటి అనుమానం, ప్రశ్న అనేక మంది హృదయాల్లో ఉంటుంది. నిరాశ పొందకండి, నిస్పృహ పొందకండి. ఎందుకంటే మన దేవుడు తక్షణమే అద్భుతం జరిగించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు జరగనందుకు గునుగుతూ సనుగుతూ ఉండకండి. ఇంతవరకు జరగనటువంటి వారు ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే మీ యొక్క అద్భుతము మరుక్షణమే జరగనే ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి ఆ వచనాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గొడ్రాల అన్నాడు అంటే ఫలము లేనివారు, పిల్లలు లేని వారితో మాట్లాడుతున్నాడు. కానీ ఇది పిల్లలు లేని వారు మట్టుకే కాదు. మన జీవితము, మన అనుభవము గొడ్రాలు వలె ఉండొచ్చు. ఆ జనాంగములో, ఆ సమయంలో ఒక గొడ్రాలుగా ఒక స్త్రీ ఉన్నట్టయితే ఆమెను విమర్శించి హేళన చేసినటువంటి వ్యక్తిగా ఉండే సమాజంలో తల కిందేసుకుని జీవించాల్సి వచ్చేది. అందరూ కూడా ఎలా గమనించేవారు? ఆమె శపించబడ్డది అన్నట్టు చూసేటువంటి వారు తక్కువ చూపు చూసి ఆమె వేదనలో బ్రతికేది. ఎందుకంటే ఫలము ఫలించలేదని. నేను చెప్పేది సత్యమైతే ఆమెను చెప్పండి. కాబట్టి మన జీవితంలో కూడా మన పిల్లలు లేకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా, ఉద్యోగం లేకపోయి సతమతం అవుతున్నా, వ్యాపారంలో కూడా అప్పుల పాలై ఎంతో కష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు అనేకులు, అరే వీడు సంఘానికి వెళ్తాడు కానీ ఏమీ లేదు వీడికి రుజువు చూపించడానికి, వీడు దేవుడు 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 అంటాడు కానీ దేవుడు వాడి జీవితంలో ఏమీ జరిగించడం లేదు, ఫలభరితమైన జీవితం లేదు, ఫలము లేని జీవితముగా ఉంది. హల్లెలూయా. ఇటువంటి బ్రతుకు బ్రతికేటువంటి వారు తల క్రిందేసుకొని దుఃఖముతో బ్రతుకుతారు, నిరాశతో బ్రతుకుతాడు. దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు నా జీవితంలో అనేటువంటి ప్రశ్నతో జీవిస్తుంటారు. చేస్తాడా లేదా అనే అనుమానంతో జీవిస్తుంటారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో, లేకపోతే అటువంటి దిగజారిన స్థితిలో దుఃఖపాలైనటువంటి జీవితం జీవిస్తున్నట్టయితే దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు చేయడేమో. ఈ వాక్యం ఏదో పలికాడు పాస్టర్ గారు, కొద్దిమందికి జరిగింది, జరగనటువంటి వారిలో నేను ఒకడిని, నాకు అవుద్దో లేదో, అవ్వకపోవచ్చు అనే అనుమానంతో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాను.
దేవుడు ఏమంటాడు? గొడ్రాల చెప్పు. పిల్లలు కననిదానా, పిల్లలు కననిదాన అంటే ఫలము లేనటువంటి దానా జయ గీతమెత్తుము. ఆగండి, దేవుడి కనుక ఉపదేశం ఇస్తున్నాడు, అటువంటి వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నావా? నిరాశ స్థితిలో ఉన్నావా? గుండె బద్దలైన స్థితిలో ఉన్నావా? దుఃఖ పాలై ఉన్నావా? అటువంటి వారికి దేవుడు ఒక ఉపదేశం ఇస్తున్నాడు. ఫలము భరించిన వారితో మాట్లాడటం లేదు, విస్తరణ అనుభవించిన వారితో మాట్లాడటం లేదు, గొప్పగా ఆశీర్వదించబడిన వారితో మాట్లాడటం లేదు. ఆ అనుభవం లేనటువంటి వారితో మాట్లాడుతూ ఒక ఉపదేశం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? జయగీతమెత్తుము. జయగీతమెత్తుడి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలండి? జయగీతమెత్తుడి. ప్రసవ వేదన పడనిదానా, జయ కీర్తనెత్తి ఆనందపడుము. జయగీతమెత్తి ఆనందించు అంటున్నాడు దేవుడు. దేవుడు ఈ ఉపదేశం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇది జరగక ముందే, వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడక ముందే దేవుడు నువ్వు జయగీతం ఎత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. గమనించండి, నీకు నాకు మన భవిష్యత్తు మనకి తెలియదు. అంటే రానే ఉన్నటువంటి నెలలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ దేవునికి తెలియని విషయము లేదు. ఏమన్నాడు? ఐ నో ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాడు. ఆదిలోనే అంతము నెరిగిన వాడను. ఆదిలోనే అంతా నెరిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంటే ఇంకా జరగనటువంటి ఒక నెలన్నరలో ఏమి జరగనే ఉన్నదో దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ విస్తారణ చూస్తున్నాడు. నీవేం చూస్తున్నావు? నీ గొడ్రాల్తనాన్ని చూస్తున్నావు, నీ ఓడిపోయినటువంటి స్థితి చూస్తున్నావు, నీ యొక్క బద్దలైన హృదయాన్ని గమనిస్తున్నావు, వేదనను గమనిస్తున్నావు. దేవుడు అది చూడటం లేదు, నీకు నీ ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు, నీ ఫలాన్ని చూస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను గమనిస్తున్నాను, ఇది నీ భవిష్యత్తు కాబట్టి అది నువ్వు అనుభవించాలంటే నీకు ఇచ్చే ఉపదేశం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలండి? జయగీతం ఎత్తాలంట. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? దేవుణ్ణి గణపరచాలంట. దేవుణ్ణి గణపరిచి జయగీతం ఎత్తుడు. ఎందుకంటే వివాహము చదువు సంసారి పిల్లల కంటే విడువబడిన దాని సంతోషించండి. ఏ లోకములో ఏ సహాయము లేకుండా, మనిషి మీద ఆధారపడకుండా, ఏమన్నాడు? మళ్ళీ చదువు. అది సంసారి పిల్లల కంటే సంసారిగా లేవు నువ్వు. నాకెలాగవుద్ది? నాకెవరు తెలియదే, నాకు ఆస్తులు లేవు, పలుకుబడి లేదు, నాకు ఏమీ లేదు. దేవుడు నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. జన్లారా, జాగ్రత్త పడు. నీకు నాకు సహాయకుడు దేవుడే. ఆమేన్. మన ప్రభువు సహాయం ఉన్నట్టయితే ఏ సాతాను ఎదిరించినా దాన్ని జయించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు, బలమైనటువంటి వాడు, నిన్ను ఎదిరించే శక్తుల కంటే గొప్ప శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు జయించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. We are more than conquerors. అత్యధిక విజయం పొందిన వారము through Christ Jesus. క్రీస్తు యేసునందు అత్యధిక విజయం పొందినటువంటి వారు. హల్లెలూయా. ఆ చిత్రాన్ని చూడాలి. ఆ వైఖరితో, దేవా నీవు నాకు తోడు ఉన్నావు కాబట్టి ఈ ఫలము లేనటువంటి గొడ్రాలు స్థితి నుంచి ఫలభరితమైనటువంటి స్థానానికి నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మరొకసారి హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నటువంటి వారు, లైవ్ స్ట్రీమ్లో చూస్తున్నటువంటి వారు, మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతము కాకముందు విస్తరణ అనుభవించనే ఉన్నారు. దేవుడు ఆపటం లేదు ఈ విస్తరణ. మనము దేవుణ్ణి ఆపుతున్నాం. ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? డోంట్ లిమిట్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి మీరు పరిమితిలో ఉంచకండి. దేవుణ్ణి పరిమితంలో ఉంచేది సాతాను కాదు, మనము. మనం ఎలా చేస్తామో తెలుసా? ఎలా పరిమితులు చేస్తామో తెలుసా? మన మనస్తత్వాన్ని బట్టి.
మన ఆలోచన విధానాన్ని బట్టి, మన అనుమానపు జీవితము ద్వారా. అందుకే మన్నాడు, నమ్మిన వానికి సమస్తము సాధ్యమన్నాడు. ఆమేన్. నమ్మకము అనేది ఏ విధంగా మనం ఆ యొక్క స్థితికి రాగలం? వాక్యము వినట ద్వారా అసాధ్యమైంది కూడా సాధ్యపరచగలిగిన దేవుడని మనం తెలుసుకొని నమ్మినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఆ స్థితికి రావడానికి వాక్యము వినాలి. వాక్యం వినడమే కాదు, ఆ వాక్యము ద్వారా మన ఆలోచన విధానం మారాలి. వాక్యం వినటం ద్వారా పశ్చాత్తాపం అనగానే ఏదో పెద్ద 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 పాపాలు చేసామేమో అనుకోవడం కాదు. పశ్చాత్తాపం అంటే మనం ఆలోచించే విధానం మార్చడం, టు టర్న్ అరౌండ్, మారు మనసు పొందడం. అంటే మన ఆలోచన విధానం మారాలి. ఉదాహరణకి, జ్ఞానము లేనప్పుడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పుడు మన తల్లిదండ్రులు ప్రతి వారము ఆలయానికి వచ్చినప్పుడు కానుకలు వేయడం గమనిస్తుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పించాలని చెప్పి ఏదో కొద్ది మొత్తం ఇచ్చినప్పుడు వారు వేస్తూ ఉంటారు. అదేమవుద్ది? అలవాటు చొప్పున నేర్చుకుంటారు, కానీ అవగాహన లేకుండా చేస్తారు. అర్థమైందా? అందుకే వారు పెద్దవారైనప్పుడు కూడా మానరు, కానీ అవగాహన ఉండదు. అందుకేమవుద్ది? అవగాహన లేదు కాబట్టి చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో చేస్తారు, కానీ ఆ ఫలాన్ని వారు ఎప్పుడు కూడా అనుభవించలేరు. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, ఆ వాక్యము నీ హృదయంలో వెలుగుని కలిగించి, ఆ వాక్యము ద్వారా నీకు జ్ఞానాన్ని ఇచ్చి, ఇప్పుడేమవుద్ది? ఆ జ్ఞానము ద్వారా నీకు విశ్వాసం వచ్చి, నమ్ముతావు కాబట్టి నువ్వు విత్తనం విత్తుతావు, నమ్ముతావు కాబట్టి నువ్వు నీ యొక్క దశం భాగాన్ని ఇప్పుడు నీ విశ్వాసము ద్వారా విత్తుతున్నావు కాబట్టి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకే వాక్యం వినడం ఇంత చాలా 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 అవసరం. వాక్యం వినేది సోది చెప్పినప్పుడు విన్నట్టుగా వినకూడదు. వాక్యం వినేటప్పుడు ఇంట్లో కూర్చొని సినిమా చూసినట్టు కాదు. అంటే సినిమా చూస్తూనే ఉంటాము, ఏదో గొడవ కాగానే లేకపోతే దాహం వేగానే లేచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాక్కొని మళ్ళీ చూస్తూ ఉంటారు. అలాగ డిస్ట్రాక్షన్తో వినకూడదు. మనసు సంపూర్ణముగా ఫోకస్తో వినాలి. పరధ్యానం ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అలా అప్పుడు ఆ రకంగా విన్నప్పుడే ఆ వాక్యం ఏం చేస్తుంది? మన జ్ఞానాన్ని ఇచ్చి, మన హృదయాన్ని తాకి, ఆలోచన విధానాన్ని, మారు మనస్సును కలిగించి, దేవుడి యొక్క ఉపదేశము ద్వారా మనకు అర్థము కాకపోయినా సంపూర్ణంగా ఆ ఉపదేశానికి లోబడి నడుస్తాము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుభవించడం మొదలు పెడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసారా? విస్తరణ అనేది దేవుడు మనకిచ్చిన వాగ్దానము కాబట్టి అది ఖచ్చితంగా నేను అనుభవిస్తాను. ఆటంకపరిచేది సాతాను అయినా, లేకపోతే అజ్ఞానమైనా, లేకపోతే నేను చేసే వాటిలో దేవునికి అనుకూలమైనవి కాకపోయినా, అవన్నీ కూడా నేను గ్రహించి వాటి నుంచి నేను మారు మనస్సు పొందడం అంటే ఇక్కడ చేస్తున్నది చేయకపోవడమే కాదు, చేయాల్సింది కూడా చేయకుండా ఉంటే అది చేయాలి. చేసేది మానాలంటే మానాలి. ఇంగ్లీష్లో చెప్తాను, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటాం. అంటే చేయాల్సినవి చేయకుండా ఉండేవారు. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటాం, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినవి చేయకుండా ఉండడం. సిన్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఉంటాయి. నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం, చేయాల్సిన విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆటంకపరుస్తాయి. దేవుడు దీవించాలి అన్నప్పుడు ఒక ఆ పొజిషనింగ్ అంటాం, అంటే ఆ స్థానంలోకి రావడం. నా మనస్సు, నా ఆలోచన, నా వైఖరి, నా హృదయము దేవుని యొక్క ఆ పొజిషనింగ్లోకి రావాలి. ఆ స్థానంలోకి వచ్చినప్పుడు అద్భుతం మన జీవితంలో ఖచ్చితంగా జరగనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేదంతా? అర్థమవుతుందా? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సిగ్గుపడే స్థితిలో ఉన్నామే, కానీ ప్రభువు ఏమన్నాడు? భయపడకు,
సిగ్గుపడకము, సిగ్గుపడకము, అవమానము తలంచుకుము. నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు. హల్లెలూయా. నీ వైదవ్యపు నిందను ఇక మీదట నీవు జ్ఞాపకం చేసుకునవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అసాధ్యమైంది సాధ్యముగా మార్చగలిగిన దేవుడు, అటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆనందించాలి, జయగీతం పాడాలి. ఆయన మన యొక్క సిగ్గుని, అవమానమును తొలగించువాడు. హల్లెలూయా. ఏ విధంగా మార్చగలడు? ఇతరులు చూసి దేవుణ్ణి గణపరిచే స్థితిగా, ఇతరులు మీ జీవితాన్ని చూసి ఇది దేవుడు చేసిన కార్యమని నమ్మి, మీరు చెప్పినా చెప్పకపోయినా వారు దేవుణ్ణి గణపరచాల్సిన స్థితి. హల్లెలూయా. మీరు మాట్లాడకపోయినా మీ జీవిత విధానాన్ని చూసి, ఆ ఐశ్వర్యమును చూసి, ఆ ఆశీర్వాదం చూసి విభ్రాంతి పొందేటువంటి స్థితికి తేగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో, నీ మనసులో, ప్రభువా 10.5 సంవత్సరాలు అయింది, 10 నెలలు అయింది, ఇంకా 1.5 నెలలు మట్టుకే ఉంది. జరిగించగలడా దేవుడు? జరిగిస్తాడా? చూడండి, అనుమానం ఉన్నంతసేపు దేవుని అద్భుతం మన జీవితంలో జరగదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి మూడు వచనాలు చదివినట్టయితే, ప్రభువు కొండ మీద నుంచి దిగి వస్తా ఉన్నాడు. అప్పుడు ఒక కుష్ఠరోగి వస్తాడు. ఏమంటాడు? ప్రభువా, నీవు నన్ను నీకు చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను నువ్వు శుద్ధినిగా చేయగలవు. అంటే దేవా, నన్ను స్వస్థపరిచే శక్తి నీలో ఉంది, నాకు విడుదలను అనుగ్రహించగలవు, కానీ నువ్వు చేస్తావో చేయవో నాకు తెలియదు. అంటే నీ శక్తి మీద నాకు అనుమానం లేదు, కానీ నా అనుమానం ఏంటి? నా పట్ల నీ చిత్తం ఏమైందో నాకు తెలియదు. చూసారా? కాబట్టి చూడండి, దేవుని శక్తి అన్న అనుమానం ఉండదు జనాలకి. దేవుడు దీవించగలడా? దేవుడు నీ జీవితంలో విస్తరణ కలిగించగలడా? కానీ చేస్తాడా? అది అనుమానం. అప్పుడు ప్రభువు ఏమంటాడు? నా చిత్తమే అంటాడు. అంటే నా చిత్తమే. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవో విశ్వాసము పురికొల్పబడుతుంది, విశ్వాసము ఉబికుతుంది నీ హృదయంలో. అప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందగలవు. అందుకే వాక్యం వినాలి. వాక్యం వినుట ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగగలవు. వాక్యం చదువుట ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగగలవు. వాక్యము ధ్యానించుట ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు ఒక నెలన్నర మట్టుకే ఉంది. దేవుడు చేస్తాడా? ఈ అనుమానంలో ఉన్నావు కాబట్టే అది ఆటంకంగా మారుతుంది. ఒక ప్రశ్న గమనించండి. ఒక దేశము, ఒక రాజ్యం అతి పేద స్థితి నుంచి, ఎంత భయంకరమైన స్థితి అంటే పిల్లల్ని వండుకొని తినే స్థితి, ఆ స్థితి నుంచి అత్యధిక విస్తరణ, అభివృద్ధి, ఆశీర్వాదం పొందడానికి ఎంత సమయం కావాల్సి వచ్చిందో దేవునికి తెలుసా? ఒక్కరోజు మట్టుకే. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24 నుంచి 7వ అధ్యాయం 2వ వచనం వరకు గమనించినట్టయితే, సమరయ అనే రాజ్యంలో, సమరయ పట్టణాన్ని బెన్హదాద్ అనేటువంటి రాజు వచ్చి చుట్టుముట్టాడు. ఏ విధంగా చుట్టుముట్టాడంటే ఎవరు బయటికి వెళ్ళలేరు, ఎవరు లోపలికి రాలేరు, ఉన్నదంతా తినేశారు. ఇప్పుడు కరువు ఏర్పడ్డది, భయంకరమైన కరువు. ఏది కొనాలన్నా అత్యధికమైన ఖరీదు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తినడానికి ఆహారం లేదు. ఎంత భయంకరమైన స్థితి అంటే, రాజు ఒకరోజు ఆ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ఒక స్త్రీ మాట్లాడుతుంది, అయ్యా మాకు విడుదల ఎప్పుడు? ఆయన ఏమంటాడు? దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలను అంటాడు. ఆమె అంటది, అసలు ఏమైంది అంటాడు రాజు. చూడయ్యా, ఈమె నా స్నేహితురాలు, ఆమె నేను ఒక ఒప్పందంలోకి వచ్చాం. ఈరోజు నా బిడ్డను వండుకొని తిని
రేపు నీ బిడ్డను తిందామని. ఎంత భయంకరమైన స్థితి. ఫ్యామిన్ లెడ్ టు క్యానిబలిజం. కరువు నరమాంసమును తినేలాగా చేసింది. అంటే మీరు ఆలోచించండి ఎంత గడ్డు పరిస్థితో. అప్పుడు ఏమనుకుంటాడంటే బుద్ధిహీనుడైనటువంటి రాజు దీనికి అంతటికే కారణము దేవుని ప్రవక్త అనుకుంటాడు. అందుకే ఆ కోపము ఎవరి మీద వస్తుంది? దేవుని మీద, దేవుని ప్రవక్త మీద. గమనించ ఎంత బుద్ధిహీనతో. మనము కూడా అనేక సార్లు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా జరగనప్పుడు, కీడు జరిగినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మన ప్రార్థన దేవుడు ఆలకించలేదేమో అనేటువంటి ప్రదేశంలో, అటువంటి సందర్భంలో దేవుణ్ణి దూషిస్తారు. క్రైస్తవులు దేవుడిని ప్రశ్నిస్తారు. ఈ సమస్యలందరికీ అంతటికే కారణం దేవుడే అనుకుంటారు, లేకపోతే దేవుని యొక్క సేవకులు అనుకుంటారు. దేవుని సేవకులు విమర్శిస్తారు, దేవుని సేవకులను దూషిస్తారు. ఇదంతా వీరే కారణం అంట అని ఎంత కోపంతో ఉంటాడంటే రాజు ఏమంటాడండి, ఈరోజు ఎలీషా యొక్క తలను తీసేస్తానంటాడు అని మెసెంజర్స్ని పంపిస్తాడు. ఆయన యొక్క దూతల్ని ఎలీషా ప్రవక్త దగ్గర పంపించినప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, చూశారా ఈ రాజు నన్ను చంపడానికి వస్తున్నాడు, వారిని రూమ్లో వేసి గదిలో వేసి తాళం వేయమంటాడు. నాకు ఈ రాజు యొక్క అడుగులు వినపడుతున్నాయి అంటాడు. హల్లెలూయా. ఈయన ప్రవక్త. హల్లెలూయా. ఆ రాజు ఎందుకు వస్తున్నాడు? ప్రార్థన చేసి చెప్పు నాయన, ప్రవక్తను, దేవుని ప్రవక్తవి కదా, మాకు విడుదలుందా, మా కొరకు మొరపెట్టు, దేవుడు మాకు విడుదల ఇస్తాడేమో, విడుదల ఇవ్వడానికి ఏం చేయాలి, ఆ యొక్క హృదయంతో రావటం లేదు. ఈయన చంపేయాలనే హృదయంతో వస్తున్నాడు. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. ఎంత బుద్ధిహీనతో గమనించండి. నేను ప్రార్థిస్తున్న మనలో ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదు, అటువంటి హృదయంతో ఉండకూడదు. కానీ దేవుడు తన ప్రజల పట్ల కృపను చూపించి ఎలీషా ప్రవక్తతో మాటిస్తున్నాడు. రేపు ఈ సమయానికల్లా హల్లెలూయా హల్లెలూయా గొప్ప విడుదల రానై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ఆహారం ఉంటుందంటే సమస్తము అతి చవకగా మీరు పొందగలరు. అంటే రాజు దూత ఒకడేమంటాడు, దేవుడు ఆకాశ వాక్యలను విప్పినా అలా జరగదు అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ప్రవక్త నీవు దాన్ని చూస్తావు కానీ నువ్వు అనుభవించావు. చూసారా, అనుమానం ఏం చేస్తావు? నువ్వు నమ్ముతున్నావా, అనుమానిస్తున్నావా? అనుమానిస్తే నీ సహోదరుడు విస్తారణ గమనిస్తావు, నీవు విస్తారణ అనుభవించవు. అనుమానించకు. దేవుడు నీకు గొప్ప క్రియ మీ జీవితంలో జరిగించనై ఉన్నాడు. ఈ విస్తారణ వారు అనుభవించారు. అయితే నా ప్రశ్న, ఈ యొక్క అభివృద్ధి, విస్తారణ, సమృద్ధి కలిగించిన దేవునికి ఎంత సమయం కావాల్సి వచ్చిందండి ఇది జరిగించడానికి? ఒక్కరోజు. నెల కాదు, నెలన్నర కాదు, ఒక్కరోజు. ఒక్క రోజులో మీ భవిష్యత్తు మారనై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క రోజులో సమస్త ఆశీర్వాదాన్ని పొందే స్థితిలో నువ్వు ఉండగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకాలము ఏదైతే జరగలేదో అది జరగనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఈ నెలన్నర అక్కర్లేదు. దేవునికి కావాల్సింది ఒకే ఒక రోజు. ఆ అనుభవించడానికి నన్ను నేను సరిదిద్దుకోవాలి, నా హృదయాన్ని సరిదిద్దుకోవాలి, నా వైఖరిని సరిదిద్దుకోవాలి. దేవునికి ఇష్టానుసారిగా నేను బ్రతకాలి. హల్లెలూయా.